ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 36వ శ్లోక వివరణ. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర కులామృత్యైకరసిక కుల సంకేత పాలిని. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. మూల మంత్రాత్మిక అంటే ముందు చెప్పుకున్నట్లుగా 15 అక్షరాలతో పాటుగా అమ్మవారు 3 రూపాలతో కనబడి జ్ఞాన ప్రబోధం చేస్తుంది. మూల మంత్రమును అంటే పంచదశాక్షరి మంత్రమును ఆత్మస్వరూపంగా గల తల్లి అన్నమాట ఆ పరమేశ్వరి. ఆ పంచదశి మంత్రంలోని 15 అక్షరాలు కయ్యే ఈల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం అనే 15 బీజాక్షరాలు ఉన్నటువంటి ఈ మహామంత్రమే మూలమంత్రం. ఇది అన్ని రకాల సిద్ధులను ఇస్తుందన్నమాట. అన్ని మంత్రాలు ఈ పంచదశి మంత్రానికి అంగమంత్రాలే అవుతాయి. అందుకే పంచదశి మంత్రము మహామూల మంత్రం అంటారు. దీనిలోని బీజాక్షరాలను శరీరంలోని ఆయా స్థానాలతో న్యాసం చేసుకొని మంత్రదేవతతో ఐక్య రూపాన్ని భావించినవాడు తాను కూడా మంత్రదేవతా స్వరూపుడు అవుతాడు. అప్పుడు ఆ మంత్రదేవతను అర్చించడానికి అన్ని విధాల తగినవాడు అవుతాడనమాట. అంతేకాక ఈ ఉపాసన అంటే ఈ మంత్రాన్ని ఎవరు చేస్తారో వారి లోపల అమ్మవారు కూర్చుని ఉంటుందట. అదే ఈ మంత్రం యొక్క గొప్పతనం. ఇక మూలకూటత్రయ కళేబర అంటే 15 అక్షరాలున్న ఈ పంచదశి మహామంత్రంలో 3 కూటాలున్నాయి అని చెప్పుకున్నాం కదా. అమ్మవారి ముఖ మండలం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అని ఆ మంత్రంలో ఒక భాగం. కంఠాదకటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అమ్మవారి సూక్ష్మ శరీరంలో ఒక భాగమైతే, అమ్మవారి నడుము నుండి పాదాల వరకు శక్తి కూటైక తాపన్న కట్యతో భాగధారిణి అన్న నామం సూక్ష్మ శరీరంగా అమ్మవారు ఈ 15 అక్షరాలలో ఉందని చెప్పుకోవడం జరిగిందనమాట. మూలకూటత్రయ కళేబర అంటే వాగ్భవ మధ్య శక్తి కూటమి అనే ఈ 3 కూటములు కలిపితే అమ్మవారి శరీరం పూర్తవుతుంది. అంటే ముఖము, మధ్య భాగము, కింది శక్తి కూటమి, ఈ విధంగా అమ్మవారి శరీరం. అదే పంచదశి మంత్రం అయితే వరుసగా అన్నమాట. కయ్యే ఈల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం అదే ఈ నామానికి అర్థం అన్నమాట. ఇకపోతే కులామృత్యైక రసిక కుల సంకేత పాలిని. కులామృత్యైక రసిక. ఇప్పుడు కులము అనగా కుండలిని రూపమును గురించి తెలుసుకుందాం. మూలాధారం నుండి ఆజ్ఞా చక్రాన్ని కలుపుకునే దానికి కులము అని పేరు. ఇందులో 6 చక్రాలు ఉంటాయి. అందులో కుండలిని రూపము ఉంది. మన ప్రాణశక్తి, మన ఊపిరియే కుండలిని స్వరూపం అన్నమాట. రాగి తీగలో విద్యుత్ శక్తి ఎలా ప్రవహిస్తూ ఉంటుందో మనలో కూడా అలా ప్రవహిస్తుందన్నమాట. పరమేశ్వరి అమృత స్వరూపిణి. ఆమె అమృతాన్ని ఆస్వాదిస్తుంది. ఈ రకంగా అమృతమునందు ఆసక్తి గల దేవి ఆ అమృతము కులము అంటే సహస్రారం నుంచి ఉద్భవించింది. కులామృత్యైక రసిక అని పిలువబడుతుంది. అంటే మూలాధారంలోని నిద్రావస్థలో ఉన్న కుండలిని శక్తి సహస్రారం చేరుతుందన్నమాట. అప్పుడు అక్కడ అమృతంతో సాధకుని శరీరంలోని నాడీ మండలం అంతా పూర్తిగా తడుస్తుంది. భుజంగాకారం ధరించి తామర తూడులోని దారం వలె సన్నగా మెరుపు తీగలాగా ప్రకాశిస్తూ ఈ కుండలిని శక్తి మూలాధారాన్ని ఆశ్రయించి ఉంటుందన్నమాట. ఆ శక్తి ఆధార చక్రాన్ని యొక్క మూలకందాన్ని తామర దుద్దు వలె నోటితో కరిచి పట్టుకొని బ్రహ్మరంధ్రాన్ని ఆశ్రయించి ఉంటుంది. సాధకుడు వజ్రాసనంలో కూర్చుని శ్వాసను పైకి వదులుతూ కుంభకం చేయాలి. అంటే గాలిని లోపలికి పీల్చి అట్టి పెట్టాలన్నమాట. ఆ వాయువు యొక్క తాకిడికి అగ్ని ప్రజ్వరిల్లి కుండలిని శక్తి మేల్కొంటుంది. తర్వాత ఆ శక్తి గ్రంథిత్రయాన్ని ఛేదించుకొని సహస్రారం చేరి
సదాశివునితో సుఖిస్తుంది. అట్టి స్థితిలో ఉన్న ఆమెయే పరాశక్తి. గ్రంథిత్రయాన్ని ఛేదించిన తర్వాత కుండలిని శక్తి కోట్ల కొలది సూర్యచంద్రుల కాంతులతో సహస్రారం చేరుతుంది. అప్పుడు తన నోటితో అధోముఖంగా ఉన్న సహస్రదళ పద్మాన్ని కరిచిపట్టుకొని అక్కడ ఉన్నటువంటి అమృతం ఆ రంధ్రాల ద్వారా క్రిందికి జాలువారి సాధకుని యొక్క శరీరంలోని 72,000 నాడీ మండలాన్ని తడుపుతుంది. అప్పుడు సాధకుడు అవ్యాజమైన అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతాడు. ఈ రకంగా పరమేశ్వరి అయిన కుండలిని శక్తి అమృతపానమునందు ఆసక్తి కలదన్నమాట. ఆ అమృతం కులపద్మం అంటే సహస్రారం నుంచి ఆవిర్భవించింది. అందుకే కుండలిని శక్తిని కులామృతైక రసిక అని అన్నారు. ఇక కుల సంకేత పాలిని అంటే కుండలిని శక్తి సుషుమ్నా మార్గం గుండా గ్రంథిత్రయాన్ని ఛేదించుకొని సహస్రారం చేరడాన్నే కుల సంకేత పాలిని అని అంటారు. పరమేశ్వరి పూజలో ఆచారాలకు ప్రాముఖ్యత ఎక్కువ అన్నమాట. అటువంటి ఆచారాలను పాటిస్తుంది కాబట్టే ఆమెను కుల సంకేత పాలిని అంటారు. కుల సంకేత పాలిని అంటే ఇక్కడ చాలా నిగూఢమైన అర్థమే ఉంది. మరి సాధకుడు చేసే ప్రయత్నం ఎలా ఉంది, అతను పొందిన ఉపదేశం, ప్రార్థన, ఉపాసించే దేవతల యొక్క పూజా విధానాలు, సాంగత్యం, వీటన్నింటి వల్ల పొందే దివ్యమైన అనుభూతి సాధకుడికి మాత్రమే అర్థమవుతాయి. సాధనపై దృష్టి పెట్టి దానిపై ఆరాలు తీయకుండా ఎంత నిబద్ధతతో సాధన చేస్తే కానీ సహస్రారంలోని అమృతం సిద్ధించదు, అంటే వర్షించదనమాట. అట్టి రహస్య సాధనను పాలించున్నది కావున కుల సంకేత పాలిని అయ్యింది. ఇవన్నీ కూడా గురుముఖత నేర్చుకొని అభ్యాసం చేయాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.